గత కొన్ని రోజులుగా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరవలేదనేటువంటి నిరాశతోటి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసి ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక రకంగా ప్రజల్లో మళ్ళా తిరిగి ఆదరణ పెంచుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓర్వలేక అటు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఏదో ఒక కేసులు పెట్టి భయభ్రాంతులను చేద్దామనేటువంటి పిచ్చి భ్రమలో ఇలా ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి పార్టీ, తెలంగాణను సాధించుకొచ్చిన పార్టీ. కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించడమే పెద్ద గొప్ప విషయం. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. అందుకని ఇవాళ నువ్వు పిచ్చి కమిషన్లు వేసి సిట్ విచారణను పెట్టి కాళేశ్వరం మీద కమిషనర్ ఇంకోటి చేద్దామని చూస్తే చట్టం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటం చేసైనా సరే తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటాం. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది జరగకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.